పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనములో ఏముందో చదువుదాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. సుమారు 2000 సంవత్సరాల క్రితము దేవుడైన యేసు క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి మనుషుల దగ్గరకే వచ్చి ఆయన మనుషులందరికీ చేసినటువంటి ప్రకటన ఏంటంటే, అనౌన్స్మెంట్. స్టేషన్కి మనం వెళ్ళినప్పుడు బండి వస్తుంది సిద్ధంగా ఉండండి అనే ప్రకటన, అనౌన్స్మెంట్ వినబడుతుంది. కనుక అప్పుడు మనం సిద్ధపడతాం, అమ్మో బండి వస్తుంది జాగ్రత్త పడతాం, అన్ని మన సామాన్లని సర్దుకొని బండి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే దేవుడైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చి ఆయన మాట్లాడిన, ఆయన చెప్పిన ప్రకటన అనౌన్స్మెంట్ ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. దేవుడైన యేసుక్రీస్తు ఈ యొక్క భూమి మీదకు వచ్చి మనుషులకు ఆయన ఒక సమాచారం, ఒక విషయము ప్రకటించాడు, తెలియచేశాడు. ఏంటది? నెంబర్ 1, పరలోకము ఉంది అనే మాట ఆయన తెలియజేశాడు. ఈ మాట దేవుడైన యేసుక్రీస్తు ప్రకటించిన మాట. ఓకేనా? ఎవరు చెప్పిన మాట ఇది? యేసు ప్రభు, దేవుడైన యేసు ప్రభు చెప్పిన మాట. ఆయన ఎక్కడున్నాడు? పరలోకం ఉండి భూలోకానికి వచ్చినవాడు. కాబట్టి పరలోకం ఉంది అని చెప్పిన ఈ యేసు ప్రభు మనలాంటి మానవుడు కాదు. మనలాగా ఈ లోకంలో మాత్రమే ఉండేవాడు కాదు, ఉన్నవాడు కాదు. పరలోకం ఉంది అని చెప్పినటువంటి యేసు పరలోకము నుంచి వచ్చిన యేసు. ఆయన అర్థమవుతుందా? ఆయన పరలోకం నుంచి వచ్చి పరలోకం ఉంది అంటున్నాడు. ఇప్పుడు మనకు నెల్లూరు నుంచి వచ్చి ఎవరైనా నెల్లూరు ఉంది అన్నారు అనుకోండి, దాన్ని మనం నమ్మాలి, లేకపోతే నమ్మకూడదు. కనుక యేసు ప్రభు పరలోకం ఉంది, పరలోకం ఉంది, ఆ పరలోకం నుంచి నేను వచ్చిన వాడను అన్నాడు. అవును, ఈ భూమి మీదకి పరలోకము నుంచి వచ్చిన ఒకే ఒక్కడు యేసు ప్రభు. ఇక పరలోకం నుంచి వచ్చిన వారిలో గమనిస్తే మనుషుల్లో ఎవరు పరలోకం నుంచి రాలేదు, కానీ యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఉంది కాబట్టి వచ్చాడు, లేకపోతే వచ్చేవాడు కాదు. ఒకటి, దేవదూతలు కూడా పరలోకం నుండి వచ్చారు. మరియతో చెప్తారు, యేసు ప్రభు పుట్టక ముందు మరియతో చెప్తారు, మరియా నువ్వు ధన్యురాలవు, నీ కడుపులో రక్షకుడైన యేసు పుట్టబోతున్నాడని చెప్పని పరలోకపు దేవదూతలు పరలోకం గురించి, ప్రభువు గురించి చెప్పినటువంటి వర్తమానం. చూసారా? జాగ్రత్తగానే. మనం పరలోకం లేదు అని ఆలోచన చేయకుండా ఉండడానికి, పరలోకం ఉంది అని నమ్మడానికి ఎన్నో సాక్ష్యాలు మన ముందు ఉంచబడ్డాయి. దేవుడు తన భక్తుల ద్వారా పరలోకం గురించి చెప్పించాడు. దేవుడే స్వయంగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు
తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. దేవదూతల ద్వారా పరలోకం ఉందని చెప్పని తెలియచేశాడు. నేడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కూడా మన చేతుల్లో పెట్టి ఇదిగో పరలోకం ఉందని చెప్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ప్రకటన మనకు వినబడుతుంది, ప్రకటనలు మనకు వినబడ్డాయి. మన కళ్ళ ముందుకు పరిశుద్ధ గ్రంథము, దేవుని మాట చేరింది. అయితే మరి ఈ మాటను మనం ఏం చేస్తున్నాము అన్నది ముఖ్యం. ఈ మాటని, దేవుడు చెప్పినటువంటి ఈ మాటని మనం ఏం చేస్తున్నామని ముఖ్యం. ఆ మాట ఎవరు చెప్పారు అని మనము ఆలోచన చేయడం కూడా ముఖ్యం. ఓకే, ఎవరో సామాన్యమైన ఒక మనిషి చెప్పేసి ఉంటే సరేలే, అతను నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు అనుకోవచ్చు. కానీ ఇక్కడ పరలోకం ఉంది అని చెప్తున్నది మామూలు మనిషి కాదు, యేసు ప్రభు, యేసుక్రీస్తు, దేవుడైన యేసుక్రీస్తు పరలోకం ఉంది అంటున్నాడు. నేను అక్కడి నుంచే వచ్చాను అంటున్నాడు, పరలోకం నుంచే నేను వచ్చాను అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు అబద్ధం ఆడని దేవుడు, యేసుక్రీస్తు పాపము లేని దేవుడు, యేసుక్రీస్తు పవిత్రంగా బతికిన దేవుడు, యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చిన దేవుడు, యేసుక్రీస్తు పరలోకానికి మనుషులను తీసుకెళ్ళడానికి వచ్చిన దేవుడు, యేసుక్రీస్తు మనుషులను పరలోకానికి సిద్ధపడడానికి కావలసిన మాటలు చెప్పడానికి వచ్చిన దేవుడు, యేసుక్రీస్తు పరలోకంలో ఏముందో చెప్పడానికి వచ్చిన దేవుడు, యేసుక్రీస్తు పరలోకం ఉందని, పరలోకంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడని చెప్పడానికి వచ్చిన దేవుడు. ఈ మాటలన్నీ కూడా వినబడ్డాయి. ఏముందంట? పరలోకం ఉందంట. మరి యేసు చెబుతున్న మాట చూడండి. ఒకటి, పరలోకం ఉంది. మరి పరలోకం ఉంటే అక్కడ ఏముంటది? పరలోక రాజ్యము అన్నాడు. రాజ్యము అంటే ఒక ప్రభుత్వం. రాజ్యం అంటే దాన్ని పరిపాలించేవాడు ఉండాలి. రాజ్యం అంటే అక్కడ ఒక స్థలం ఉండాలి. రాజ్యం అంటే అక్కడ ఉండేవాళ్ళు ఉండాలి. రాజ్యం అంటే అక్కడ ఆజ్ఞలు, చట్టాలు ఉంటాయి. రాజ్యం అంటే అక్కడ కొన్ని పరిస్థితులన్నీ ఉంటాయి. రాజ్యము అన్నాడు. పరలోకం అనేది ఏంటంట? ఒక రాజ్యము, కింగ్డమ్, రాజ్యము. చూడండి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాజ్యము. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాజ్యము. దీనికి ముఖ్యమంత్రి ఒక అతను ఉన్నాడు. అలాగే భారతదేశం అనేది ఒక రాజ్యము. దీనికి ప్రధానమంత్రి ఒక అతను ఉన్నాడు. గౌరవరం గ్రామం అనేది ఒక రాజ్యము. దీనికి సర్పంచ్ ఉన్నాడు. ఉన్నాడా లేడా? ఉన్నాడు. చూసారా? కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యములో ముఖ్యమంత్రి చేత ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలింపబడుతుంది. ఇది ఒక రాజ్యము. ఆ ముఖ్యమంత్రి గవర్నమెంట్, ప్రభుత్వానికి సంబంధించింది వ్యక్తి, పరిపాలకుడు, రాజు. ఆ ముఖ్యమంత్రి చెప్పిన ఆజ్ఞలు ఈ ఆంధ్రప్రదేశ్లో అమలవుతాయి. ఆ ముఖ్యమంత్రి చేతిలో అధికారం ఉంటుంది. ఆయన చెప్పినట్టుగా నడవని వారిని ఆయన శిక్షించేటటువంటి అధికారం ఆయనకు ఉంది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, పరలోకం అంట ఒక రాజ్యం అంట. జాగ్రత్త వినండి. పరలోకం అనేది ఉంది అని చెప్పాడు యేసు ప్రభు. పరలోకంలోంచే నేను వచ్చాను అని చెప్పాడు యేసు ప్రభు. పరలోకంలో దేవుడు ఉన్నాడని చెప్పాడు యేసు ప్రభు. పరలోకంలో ఒక రాజ్యము, ఒక రూల్, ఒక ఆజ్ఞ జరుగుతూ ఉంటుంది, అమలవుతూ ఉంటుంది అన్నాడు. అందుకే ప్రార్థనలో కూడా యేసు ప్రభు అంటాడు, పరలోకములో నీ చిత్తము జరుగుచున్నట్టు భూమి మీద కూడా నీ చిత్తము జరుగుగాక అనే ప్రార్థన శిష్యులకు నేర్పిస్తాడు. అంటే పరలోకంలో ఏం జరుగుతుందంట? పరలోకం ఉందంట. పరలోకంలో ఏం జరుగుతుందంట? పరలోకంలో దేవుడు చెప్పినట్టు జరుగుతుందంట. కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు పరలోకంలో. అక్కడ దేవుడు ఏ దేవదూతకి ఏం ఆజ్ఞ ఇస్తాడో ఆ ఆజ్ఞ ఆ పరలోకంలో ఉన్న దేవదూత చేస్తుంటాడు. గబ్రియలు, మరియ దగ్గరికి వెళ్ళు,
వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పు అని ఆజ్ఞ ఇవ్వంగా గబ్రియల్ వచ్చేసి మరియమ్మ దగ్గరకు వచ్చి చెప్పాడు. దానియేలు దగ్గరికి వెళ్ళి చెప్పు అనంగా దానియేలు దగ్గరికి వచ్చి చెప్పాడు. యోహాన్ దగ్గరికి వెళ్ళి చెప్పు అంటే యోహాన్ దగ్గరికి వచ్చి చెప్పాడు. ఇలా పరలోకంలో ఒక ప్రభుత్వం, అదొక రాజ్యం. అక్కడ కొన్ని విషయాలు అమలవుతూ ఉంటాయి. దేవుడు చెప్పినట్టు జరుగుతూ ఉన్న ఒక రాజ్యమే పరలోక రాజ్యం. ఏమండి, ఇక్కడ భూమి మీద మనకు కనబడుతున్నవి ఉన్నాయి. భూమి మీద రాజ్యం కనబడుతుంది, భూమి మీద పరిపాలకుడు కనబడుతున్నాడు, భూమి మీద జీవం కనబడుతుంది, భూమి మీద కూడా కనబడుతున్నాయి. కాబట్టి పరలోకం అనేది భూమి లాంటి రాజ్యము కాదు, అది శాశ్వతమైన రాజ్యం. పరలోకంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలా పడితే అలాగా బతకడానికి కుదరదు. పరలోకంలో ఎలా పడితే మనం నచ్చినట్లుగా ఉంటామంటే కుదరదు. కనుక రాజ్యము, అదొక రాజ్యము. ఈ మాటలు దేవుడు మనకెందుకు రాపిచ్చాడంటే, ఎందుకు ప్రకటన చేశాడంటే, మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు సహాయం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. కనుక పరలోకానికి ప్రతి మనిషిని తీసుకెళ్లాలన్న ఆలోచన ఆయనకుంది. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా ఈ ప్రకటన వినబడింది. ఇంకోసారి చెప్తున్నా, ఈ ప్రకటన వినబడింది. ఏ ప్రకటన? పరలోక రాజ్యం ఉంది. యేసు ప్రభువు చెప్పినటువంటి ప్రకటన పరలోక రాజ్యం ఉంది అనేది అందరికీ వినబడింది అనడానికి సాక్ష్యం ఏంటి? ఇదిగో మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్. మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ ఏం మనకు చెప్తుందంటే పరలోక రాజ్యం ఉందనేది సాక్ష్యం ఆ బైబిలే. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, అదొక రాజ్యం అంట. ఆ రాజ్యంలో రారాజు, దేవాతి దేవుడు, సింహాసనాసీనుడైన వాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో ఈ మాటలు నమ్మకము నిజమునై ఉన్నవని చెప్తున్నాడట. పరలోకము నుంచి, పరలోక సింహాసనంలో కూర్చున్నటువంటి తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నా ప్రియకుమారుడిని ఈ లోకానికి పంపించాను, వాక్యాన్ని పంపించాను, దైవ సేవకులను ప్రవక్తల ద్వారా నా మాటలు బైబిల్ ద్వారా వినిపింప చేస్తున్నాను. ఆ మాటలు నమ్మకం, ఆ మాటలు నిజం అన్నాడు. కాబట్టి దేవుడు తెలియచేసిన ఈ ప్రకటన, దేవుడు తెలియపరిచిన ఈ మాటలు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు చేసే పని ఏంటంటే, పరలోకం ఉందా, అయితే నేను పరలోకానికి సిద్ధపడాలి. పరలోకానికి నన్ను తీసుకెళ్లేది ఎవరు? యేసు ప్రభు. అయితే యేసు ప్రభు చెప్పినట్లుగా నేను బతికితే నేను పరలోకానికి వెళ్తానన్నమాట. మరి పరలోకంలో ఏం చేయాలి అంటే, అక్కడ పరలోకంలో దేవుడు ఏం చెప్తాడో అది చెయ్యాలి. పరలోకంలో ఎలా బతకాలంటే, దేవుడు కూర్చోమంటే కూర్చోవాలి, దేవుడు నించోమంటే నించోవాలి, దేవుడు ఇష్టానుసారంగా పరలోకంలో బతకాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని భూలోకంలో ఉండంగానే మనకు ప్రకటన చేశాడు, తెలియచేస్తున్నాడు. ఇదిగో పరలోకం ఉంది, ఆ పరలోకానికి ప్రకటన మీకు వినబడింది. ఆ పరలోకానికి రావాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మరి పరలోకం రానంటే నరకం ఉంది. చనిపోయిన తర్వాత పరలోకానికో నరకానికో ఈ రెండు స్థలాలకే ఒక మనిషి వెళ్ళాలి, అంతే, ఒక ఆత్మ వెళ్ళాలి. అంతకు మించి మూడో స్థలం లేదు. దేవుడు చెప్పిన పరలోకానికన్నా వెళ్ళాలి, దేవుడు చెప్పిన నరకానికన్నా వెళ్ళాలి. పరలోకం ఉందన్నాడు, నరకం కూడా ఉందన్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన ఈ మాట నిజమో నమ్మకమునై ఉన్నాయి. ఇది మనిషి చెప్పిన మాట కాదు అబద్ధం అనుకోవడానికి. ఇది మనిషి చెప్పిన మాట కాదు లేదులే అనుకోవడానికి. ఇది దేవుడు స్వయంగా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి చెప్పిన మాట. పరలోకం ఉంది, పరలోకం ఉంది. ఆ పరలోకం ఏంటట? ఒక రాజ్యం అంట, ఒక పరిపాలన అంట, అంటే ఒక విధానం ఉందట పరలోకంలో. చూడండి, భూమి మీద కూడా ఒక విధానం ఉంది కదా. జాగ్రత్త ఆలోచన చేయండి. నేను ముఖ్యమంత్రి చెప్పినట్టుగా చేయకపోతే నన్ను జైల్లో వేస్తారు కదా. నువ్వు ముఖ్యమంత్రి చెప్పినట్టు చేయకపోతే నేను జైల్లో వేస్తారు కదా.
శిక్ష ఉంటుంది కదా. కాబట్టి పరలోకానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఈ భూమి మీద మనకి ఎలాగైతే ఒక చట్టం ఉందో, పరలోకపు దేవుని చట్టమే బైబిల్. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? బైబిల్ అంటే చాలా సాక్ష్యాలండి. మన చేతుల్లో ఉన్న బైబిల్ చాలా సాక్ష్యాలు. ఏం సాక్ష్యాలు? పరలోకం ఉందనే ప్రకటన దాంట్లోనే ఉంది. పరలోకంలో ఎవరెవరు ఉంటారో బైబిల్లోనే ఉంటుంది. పరలోకంలో ఎలా ఉంటుందో బైబిల్లోనే ఉంటుంది. పరలోకంలో ఏ ఏ ఆజ్ఞలు అమలవుతుంటాయో బైబిల్లోనే ఉంటుంది. అంటే టోటల్గా పరలోక రాజ్యానికి బైబిలే చట్టం, బైబిలే ఆజ్ఞలు అన్నమాట. పరలోకం ఉంది, అదొక రాజ్యం. ఆ రాజ్యానికి బైబిల్ చట్టం, దేవుని యొక్క చట్టం. కాబట్టి పరలోక రాజ్యం ఉంది కాబట్టి మనుషులందరికీ చేస్తున్న ప్రకటన దేవుడు ఏంటంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించిందంట. సమీపించడం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఆ పరలోకము భూమి దగ్గరికి రావడం అని కాదు. ఆ పరలోకము అక్కడి నుంచి వచ్చేసేసి భూమి మీద ఉండడం అది కాదు అర్థం. పరలోక రాజ్యము సమీపించిందంటే అర్థం ఏంటంటే, ఓ మానవులారా, నీకు 70-80 సంవత్సరాల సుమారు జీవిత కాలం భూమి మీద నేను ఇచ్చాను. దేవుడు మాట్లాడుతున్నమాట. నేను ఇచ్చాను కాబట్టి 70 అవ్వచ్చు, లేదా ఒక రోజు అవ్వచ్చు, ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు. కనుక నీ టైము సమీపించింది, నీ టైము త్వరగా ఉంది, నీ టైం అయిపోబోతుంది. కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవలసి ఉంది. అంటే మానవులు పరలోకానికి వెళ్ళవలసిన సమయం సమీపించింది అన్నమాట. అవును. ఏ మానవుడికి సమీపించింది? అందరికీ సమీపించింది. అందరికీ సమీపించింది. ఎందుకు? ఎవరు ఏ రోజున చనిపోతారో తెలియదు. ఎవరు ఏ రోజున భూమిని విడిచి వెళ్ళిపోవాలో తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ పరలోకం లేకపోతే మనం ఇక్కడే ఉండేవాళ్ళం అండి. మనం ఇక్కడే ఉండేవాళ్ళం. సాక్ష్యాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరలోకం కానీ లేకుండా ఉండి ఉంటే మనం ఇక్కడే ఉండేవాళ్ళము. లేదా నాకు జవాబు చెప్పండి, మనం ఎందుకు ఇక్కడ ఉండడం లేదు? మనం ఇక్కడ ఎందుకు ఉండడం లేదు? శాశ్వతంగా బలవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, రాజులు ఉన్నారు కదా. మరి ఆ బలవంతులు, ఆ జ్ఞానవంతులు, ఆ ధనవంతులు, ఆ కలెక్టర్లు, ఆ పోలీసులు, ఆ డాక్టర్లు, ఆ జడ్జీలు ఎందుకు ఇక్కడే ఉండలేకపోతున్నారు? ఇక్కడి నుంచి తీసుకెళ్లేవాడు, ఇక్కడి నుంచి పంపించేవాడు, ఇక్కడికి పంపించినవాడు, ఇక్కడి నుంచి తీసుకెళ్లేవాడు ఉన్నాడు. మనల్ని తయారు చేసినవాడు ఉన్నాడు, భూమిని తయారు చేసినవాడు ఉన్నాడు. కాబట్టి ఆయన రాజ్యము, ఆయన చట్టము, ఆయన చిత్తము ప్రకారం ఇదంతా కూడా జరుగుతుంది. ఇది మన మతికి రావాలి. పరలోకము ఉంది, అదొక రాజ్యము, అదంట సమీపించిందంట. ఎవరికి సమీపించింది? నీకు నాకు సమీపించింది. మనందరికీ భూమి మీద ఉన్న మనుషులందరికీ సమీపించింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక్క రోజున భూమి మీద లక్షల వేల మంది చనిపోతున్నారు. ఒక రోజులో భూమి మీద లక్షల వేల మంది పుడుతున్నారు. ఎవరికంటే సమీపించింది? ఇదిగో ఈరోజు చనిపోబోతారే, రేపు చనిపోబోతారే, వాళ్ళందరికీ సమీపించినట్టేగా. వాళ్ళందరికీ సమీపించినట్టే. కాబట్టి నాకు చాలా టైం ఉంది, నాకు చాలా సమయం ఉంది, నేను ఇంకా ఉంటాననుకున్న వాళ్ళందరూ కూడా ఒక రోజున హఠాత్తుగా చనిపోయి మనకు కనబడుతున్నారు. మనుషుని యొక్క ఆలోచన చూడండి. నేను పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాను, కోటాను కోట్లు సంపాదించుకుంటాను, మంచి ఉద్యోగం సంపాదించుకుంటాను, గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంటాను, బాగా మంచి తిండి సంపాదించుకుంటాను, చాలా సంవత్సరాలు ఉంటాను అన్నది మానవుల యొక్క ఆలోచన. దేవుడు ఏమంటున్నాడు? నీకు టైం సమీపించింది, నరులారా తిరిగి రండి. మనుషులారా మీరందరూ రావాల్సి ఉంది. మళ్ళా ఇక్కడే కాదు, మిమ్మల్ని నేను ఇక్కడే శాశ్వతంగా పెట్టాలని చేయలేదు అంటున్నాడు. కాబట్టి రాజ్యం ఉంది, ఆ పరలోకం ఉంది, దాంట్లో చట్టం ఉంది. ఆ పరలోక రాజ్యము వెళ్ళడానికి మనందరికీ టైం దగ్గరకు వచ్చింది.
సమయం దగ్గరకు వచ్చింది. 2000 సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్పాడు యేసు ప్రభు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని. రైట్, సమీపించి ఉన్నది. కాబట్టి మరి మనం ఏం చేయాలి? ఏం చేయాలి ప్రభువా? పరలోకం ఉందంటున్నావు, ఆ పరలోకం అనేది ఒక చట్టం అంటున్నావు, రాజ్యం ఉందంటున్నావు, దానికి రాజు దేవుడు అంటున్నావు, మరి ఇదంతా ఉన్నాయి అంటున్నావు. మరి అక్కడికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? మనం ఏం చేయాలి? అది కూడా చెప్పాడు యేసు ప్రభు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి. మారు మనస్సు, మారు మనస్సు. మరి ప్రభువా, మమ్మల్ని నువ్వు చేసావు కదా, మమ్మల్ని చేసావు, మాకు ఒక మనసు ఉంది, మాకు ఒక శరీరం ఉంది, మాకు ఒక ఆత్మ ఉంది, నువ్వు ఇచ్చావు. మరి ఏం చేయాలి? నేను ఇచ్చిన ఆత్మ, నేను ఇచ్చిన శరీరం, నేను ఇచ్చిన మనస్సుని మీరు చెడగొట్టుకున్నారు. ఏం చెడగొట్టుకున్నాం ప్రభువా? ఎలాగంటే, నేను పసిబిడ్డగా మిమ్మల్ని చేసినప్పుడు ఉన్నటువంటి ఆ మంచి మనస్సు, ఆ బుద్ధి, ఆ పరిశుద్ధత ఇప్పుడు మీలో లేదు. ఎలా ప్రభువా? మీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఎలా ప్రభువా? మీరు బూతులు మాట్లాడుతున్నారు. ఎలా ప్రభువా? మీరు చెడు చేస్తున్నారు. ఎలా ప్రభువా? మీరు వ్యభిచారులు అయ్యారు. ఎలా ప్రభువా? మీరు తాగుబోతులు అయ్యారు. ఎలా ప్రభువా? మీరు అబద్ధికులు అయ్యారు. ఎలా ప్రభువా? మీరు నరహంతకులు అయ్యారు. కాబట్టి పరలోక రాజ్యములో ఇవన్నీ చేయకూడదు. పరలోకానికి వెళ్ళవలసిన వాడు పాపము మానవలను, పరిశుద్ధుడుగా బతకవలెను. కనుక మారు మనసు పొందుడి. అంటే నేను మీకు ఇచ్చిన తల్లి గర్భంలో నేను మీకు ఇచ్చిన మనస్సు చెడిపోయింది. తల్లి గర్భంలో నేను మీకు ఇచ్చిన ఆ పవిత్రమైన జీవితము చెడిపోయింది. కనుక దాన్ని మార్చుకోవాలి. దేన్ని మార్చుకోవాలి ప్రభువా? మీ చెడు స్వభావాన్ని, చెడు మనస్సుని, చెడు ఆలోచనలను, చెడు జీవితాన్ని, హృదయాన్ని మార్చుకోవాలి. మారు మనస్సు. ఎవరైతే పుట్టినప్పుడు ఎలాగైతే మనస్సు ఉందో అలాంటి మనస్సును చెడగొట్టుకున్నారో, ఆ చెడగొట్టుకున్నోళ్ళు మళ్ళా పుట్టినప్పుడు ఎలాంటి మనసు ఉందో దాన్ని పొందుకోవడమే మారు మనస్సు పొందడం. ఇప్పుడు చెప్పండి, నువ్వు పుట్టినప్పుడు ఉన్నట్లుగా ఉన్నావా? ఉంటేనే నీకు పరలోకం. మీరు మార్పు నొంది పసిబిడ్డల వంటి వారివైతేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళరు అన్నాడు యేసు ప్రభు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంకిత ఉంది. అంకితని మనం దొంగ అంటామా? అంకితని మనం నరహంతకుడు అంటామా? ఇప్పుడు హనోకు ఉన్నాడు, చిన్న బిడ్డ, పాలు తాగే బిడ్డ. ఆ బిడ్డని మనం దొంగ అంటామా? తాగుబోతు అంటామా? అబద్ధికుడు అంటామా? ఎందుకనము చెప్పండి? చెయ్యుడయ్యి అవన్నీ అతను చెయ్యుడు. మరి దొంగ అని ఎవరిని అంటాం? పెద్దోడిని అంటాం. తాగుబోతాడని ఎవరిని అంటాం? పెద్దోళ్ళని అంటాం. అబద్ధికుడు అని ఎవరిని అంటాం? పెద్దోళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళని అంటాం. అంటే ఏమైంది? అవన్నీ అతనిలోకి వచ్చాయి. మరి అబద్ధికుడు, దొంగ, నరహంతకుడు వీళ్ళందరూ కూడా పరలోకానికి ఎట్లా వెళ్తారు? వెళ్ళరు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు గనక, దేవుడు మంచోడు కాబట్టి మనల్ని కూడా మంచిగానే చేశాడు. అందుకే ఆ మంచితనాన్ని మనం పోగొట్టుకున్నాం. ఎంత మంచి దేవుడో చూడండి. చెడ్డోళ్ళమైనా మనల్ని పోగొట్టుకోవడానికి ఇష్టం లేక మనల్ని మంచిగా మార్చుకొని తీసుకోవాలనుకుంటున్నాడే కానీ మనల్ని వదులుకోవాలని ఆయన అనుకోవడం వల్ల అసలు ఎంత గొప్ప అవకాశం, ఎంత ప్రేమ కలిగిన తండ్రి, ఎంత దీర్ఘశాంతుడు, ఎంత ప్రేమించాడండి. ఈ ప్రేమను, ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే అంతకంటే చెడ్డోళ్ళు, అంతకంటే దౌర్భాగ్యులు, అంతకంటే దుష్టులు ఎవరు ఉంటారు చెప్పండి? పాపులమని తెలిసి, చెడిపోయామని తెలిసి మనల్నే కోరుకోని ఆయన తన ప్రియకుమారుణ్ణి సిలువకు అప్పగించిన ఆ తండ్రి ఎంత మంచి మనసో మళ్ళా కడుక్కుంటున్నాడంట, మళ్ళా కడుక్కోవాలనుకున్నాడట, మళ్ళా మనల్ని బాగు చేసుకోవాలనుకున్నాడంట. మరి ఇంత గొప్ప అవకాశం దేవుడిస్తే, అంత పవిత్రమైన రక్తం ఆయన ఇస్తే, ఆయన కష్టం, ఆయన మరణం, ఆయన రక్తం మనకిస్తే దాన్ని ఉపయోగించుకొని కదా పరలోకం వెళ్ళాల్సింది. అందుకే ప్రభు ఏమన్నాడంటే మారు మనస్సు పొందుడి. మనం చిన్న బిడ్డలుగా హనోకు ఎలాగైతే ఉన్నాడో అలాగ ఉండాలి, అలా అయిపోవాలంట మనం. అంకిత ఎలాగైతే ఉందో అలాగ అయిపోవాలంట మనం.
మరి ఈ పనిలో పడ్డారా? ఈ పనిలో పడ్డారా? ఇంకో పనిలో పడ్డారా? ఈ రాత్రికి నువ్వు చనిపోతే, ఈ రాత్రి నీ టైం అయిపోతే దేవుడు నిన్ను అడిగే మాట, మారు మనసు పొందావా? దాన్ని సంపాదించుకోకుండా, దాన్ని వెతుక్కోకుండా, ఓ డబ్బులు కావాలి, ఓ ఆహారం కావాలి, ఓ బట్టలు కావాలి, ఓ సంతోషం కావాలి, ఇవన్నీ కూడా పరలోకానికి మనకు పనికిరావు. ఇవన్నీ కూడా భూమి మీద మాత్రమే తాత్కాలికమైన అవసరాలు. మరి పరలోకం వెళ్ళాలంటే పసిబిడ్డ అవ్వాలి బిడ్డ, పసిబిడ్డ అవ్వాలి బిడ్డ అంటున్నాడు ఆయన. బిడ్డలాగా మారు. నేను నిన్ను చేసిన రోజు నువ్వు ఎలాగైతే ఉన్నావు అలా కావాలి నాకు. అలాగా పసిబిడ్డలాగా ఉండేవాడే పరలోకానికి వెళ్తాడు. ఎందుకు ప్రభువా? ఎందుకంటే ఆ పసిబిడ్డకి కూర్చోమంటే కూర్చుంటాడు, నించోమంటే నించుంటాడు, రమ్మంటే వస్తాడు, తినమంటే తింటాడు, నిద్రపోమంటే నిద్రపోతాడు. కానీ మనము అసలు మనం వింటున్నామండి? దేవుడి మాట వింటున్నామా? దేవుడు మాట చెప్పంగానే లోబడిపోయి చెప్పొద్దనంగానే అబద్ధం మానేసామా? బూతులు మానేసామా? చెడు మానమనంగా మానేసాం. ఎంత పెద్దోళ్ళు అయిపోయామండి మనం. దేవుడు సృష్టికర్త అయిన దేవుడి మాటనే ఎదిరించేంత పెద్దోళ్ళు అయిపోయాం కదా మనం, కదా? మరి దేవుడి మాటను మనం ధిక్కరించే మనమందరం పరలోకం వెళ్ళి దేవుణ్ణి తిట్టమా? దేవుణ్ణి ఎదిరించమా? అలాగే ఒకడు అయ్యాడు, వాడే సాతాను. ఆ సాతాను ఎవరి లోపలకు వస్తాడో వాళ్ళందరూ దేవునికి ఎదురు తిరుగుతారు. వాళ్ళందరూ చెడ్డోళ్ళుగా, వాళ్ళందరూ దుర్మార్గులుగా తయారవుతారు. కాబట్టి అంత మంచి దేవుడు మన తండ్రి అయితే, అంత మంచి తండ్రికి పిల్లలమైన మనము కూడా ఆయన యొక్క మంచితనము పసిబిడ్డలాగా మనం కూడా ఉండాలి కదా. అది ఎప్పుడు సంపాదించుకుందాం? ఎన్ని రోజులు మనతో దేవుడు మాట్లాడాలి? ఎన్ని రోజులు ప్రకటింప చేయాలి? ఎన్నిసార్లు చెప్పాలి? నీకు కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? ఎవరన్నా ఏదన్నా చెప్తే కోపం వచ్చేస్తుంది. మరి దేవుడు మనకు చెప్పినప్పుడు మనం ఆయన మాట వినకనప్పుడు దేవుడికి మన మీద కోపం రాకూడదా? రావాలి. ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఎవరైనా మనకు బుద్ధి చెప్పినప్పుడు కోపం వచ్చేస్తుంది. నాకే బుద్ధి చెప్తున్నాడు, నాకే అది చెప్తున్నాడు. ఏం బుద్ధి చెప్పడం తప్ప? మంచోడు అవమనడం తప్ప? గుర్తుపెట్టుకోండి, బుద్ధి చెప్పేవాడు ఉంటేనే మన జీవితాలు బాగుంటాయి. దేవుడి మాట ఎలాంటి మాట? మన జీవితాలను మంచిగా మార్చే మాట. మంచిగా మార్చే మాట మనకి పడకపోతే దయ్యాలమా ఏంటి మనం? నీతిగా బతకమన్న దేవుడి మాట మనకు నచ్చకపోతే మనం ఎవరమో? ఏమై ఉన్నాం మనం? మన హృదయం ఏమై ఉంది? కనుక మారు మనస్సు పొందుడి అంటున్నాడు ప్రభు. మారు మనస్సు అంటే బిడ్డలాగా మారిపోండి. చిన్న బిడ్డలా, పాలు తాగే బిడ్డలాగా అయిపోండి. ఎందుకు? ఆ బిడ్డకి ఏ చెడు తెలియదు, ఆ బిడ్డకి ఏ పాపము తెలియదు. అలాంటి వారు నాకు కావాలి. అలాంటి వారు పరలోకానికి వెళ్తారు. అలాంటి వారిని నేను పరలోకానికి తీసుకెళ్తానని చెప్పని దేవుడు మనుషులందరికీ చేసిన పరలోక ప్రకటన. ఈ ప్రకటన ఎక్కువ రోజులు ఉండదండి. బండి రాబోయే ముందే మాత్రమే ప్రకటన ఉంటుంది. వింటున్నారా? ప్రకటన ఎప్పుడు చేస్తారు? అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారు? బండి వెళ్ళిపోయిన తర్వాత చెప్తారా మళ్ళీ బండి వస్తుందని? ఆ బండి వెళ్ళిపోయిందని ఏమని చెప్తారా? చెప్పరు. ఎప్పుడు దాకా చెప్తారు? బండి స్టేషన్లోకి వచ్చే వరకే ప్రకటన ఉంటుంది. బండి స్టేషన్లోకి వచ్చి వెళ్ళిపోయిందా, ఇక ప్రకటన ఉండదు. యేసు ప్రభు రాకడ వరకే ప్రకటన ఉంటుంది. నువ్వు దేవుడు నాకు ఇచ్చిన టైం వరకే దేవుడు మనకు ప్రకటన చేస్తాడు. కాబట్టి జాగ్రత్త పడదాం. మనకు వినబడుతుంది, దేవుని మాట మనకు వినబడుతుందో లేదో? మరి పరలోక రాజ్యం ఉంది, మారు మనసు పొందుడి, ఆ మాట నీకు వినబడుతుందో లేదో? మరి నాకు వినబడుతుంది. కాబట్టి పరలోకం ఉంది కదా, దేవుడు ఉన్నాడు కదా, మరి ఏం చేయాలి? మారు మనసు. చిన్న బిడ్డల్లాగా అయిపోవాలా? అవును ప్రభువా, చిన్న బిడ్డలాగా అయిపోవాలి.
మనం పరలోకానికి సిద్ధపడాలి. ఎందుకంటే మన యాత్రికులము, ఈ లోకం విడవాలి. గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో శాశ్వతంగా ఉండే వాళ్ళమైతే ఈ లోకంలో అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి మనం తలలు పిచ్చి పిచ్చిగా బాదుకోవచ్చు. కానీ అది కాదు కదా. ఈ లోకంలో ఏది మనది శాశ్వతం కాదు. తల్లిదండ్రులు కాదు, బంధుమిత్రులు కాదు, మన శరీరం కాదు, భార్య బిడ్డలు కాదు, ఉద్యోగం కాదు, ధనము కాదు, నేల కాదు, ఇల్లు కాదు, ఏది కాదు. అన్నీ విడిచిపెట్టి ఒకరోజు వెళ్ళవలసి ఉంది. విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం, దేవుడు తెలియచేసినటువంటి ఆ యొక్క గొప్ప విషయం మనం నమ్మగలిగితేనే, దేవుణ్ణి నిజంగా పరలోకాన్ని మనం నమ్మితేనే, నిజంగా యేసు ప్రభుని నమ్ముతున్నాం అనడానికి ఆధారం ఏంటంటే, పరలోకం ఉంది, నేను పరలోకానికి వెళ్ళిపోవాలి. మార్తమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి మార్తమ్మ నన్ను అడిగేది ఏమని, అయ్యా పరలోకానికి వెళ్ళాలంటే నాకు ఏమేం కావాలి నన్ను అడిగేది. ప్రతి వారం నన్ను అడిగేది, పరలోకం వెళ్ళడానికి ఏమేం కావాలి, నువ్వు సిద్ధం చేసుకుంటున్నావు పరలోకం వెళ్ళడానికి, ఎందుకంటే మరణం ఉంది, ఏ రోజు వస్తుందో తెలియదు. ఏ రోజు దేవుడు నీ చివరి డేట్ రాసి ఉన్నాడు తన గ్రంథంలో నీకు తెలియదు, నాకు తెలియదు. కనుక ఎప్పుడు బండి స్టేషన్కి వెళ్ళిపోవాలి, మనం బండి రాకముందే పోవాలి. అంటే మన చావు రాకముందే, ఈ లోకానికి మన చావు రాకముందే సిద్ధమైపోవాలన్నమాట. దేవుడు మాట నిజమని, యేసు ప్రభువు చెప్పిన పరలోకం ఉందని నమ్ముతున్నవాడే మారు మనసు పొందుతాడు. మారు మనసు అంటే చెడును వదిలిపెట్టడం. పరలోకం ఉందని, యేసు ప్రభువు నిజమైన దేవుడని నమ్మేవాడే, తన మనసులో నమ్మేవాడే చెడును విడిచిపెట్టేస్తాడట. చెడును విడిచిపెట్టి పరలోక రాజ్యానికి సిద్ధపడతాడంట. ఎందుకంటే రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఈ రోజు అన్నా రావచ్చు యేసు ప్రభు, నేనన్నా వెళ్ళిపోవచ్చు ముందుగా. కాబట్టి నేను ఎలా ఉండాలి పరలోకం వెళ్ళాలంటే, ఆయన చెప్పినటువంటి గుణలక్షణాలు, నీతి నాలో కనబడాలి. నీతి, పరిశుద్ధత, నమ్మకం, విశ్వాసం నాలో ఇవన్నీ ఉంటేనే నేను పరలోకానికి వెళ్ళగలను అని ప్రభువు చెప్పాడు. కాబట్టి పరలోకానికి వెళ్ళే వారి వలె, మారు మనసు పొందిన వారి వలె, పరలోకానికి సిద్ధపడిన వారి వలె మనం ఈ లోకంలో బ్రతుకు కనపరచాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సిద్ధపడ్డావా పరలోకానికి? అన్నం తిన్నా చచ్చిపోతావు, తినకపోయినా చచ్చిపోతావు. ఇల్లు కట్టుకున్నా చచ్చిపోతావు, కట్టకపోయినా చచ్చిపోతావు. నీ భార్య బిడ్డలతో, నీ పిల్లలతో ఉన్నా చచ్చిపోతావు, లేకపోయినా చచ్చిపోతావు. ఆరోగ్యం ఉన్నా చచ్చిపోతావు, లేకపోయినా చచ్చిపోతావు. అంటే మరణం గ్యారెంటీ అండో. హలో, నువ్వు వెళ్ళడం గ్యారెంటీ, రావడం గ్యారెంటీ అయ్యింది, వెళ్ళడం గ్యారెంటీ అయ్యి ఉంది. ఎక్కడికి వెళ్తావు? నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఆలోచనలో పడు, ఈ ఆలోచనలు చెయ్యి. దేవుడు అదే దేవుడికి బుద్ధి జ్ఞానములు ఇస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ నువ్వు ఎంత కోరుకున్నా, ఎంత సంపాదించినా వాటిని విడవాలి. కాబట్టి అవి కాదు, నేను చనిపోయిన తర్వాత నాకేం ఉపయోగపడతాయి? గుర్తుపెట్టుకోండి, చనిపోయిన తర్వాత దేవుని యొక్క మాట తప్ప ఈ లోకంలో ఇంకేది ఉపయోగపడదు. చనిపోయిన తర్వాత నువ్వు పరలోకం వెళ్తే తప్ప ఈ లోకంలో ఉన్నవి ఏది నీకు ఉపయోగపడవు. ఓకే, కనుక అందుకే ప్రభువు చూడండి, ఆయన రావడం చేసినటువంటి ప్రకటన ఏంటంటే, పరలోకం ఉంది, మారు మనసు పొందండి. ఈ మాట మీ హృదయాలలో నమ్ముతుంటే, ఈ మాట యేసు ప్రభు మాట, దేవుని మాట అని మీ హృదయాలలో నమ్ముతుంటే, మీకు బాధలు, చింతలు తొలగిపోతాయి. ఎలా తొలగిపోతాయండి? ఏమండి, కష్టాలు, ఈ రోగాలు, ఈ అప్పులు, ఈ బాధలు అంటూ ఉంటే ఎలా తొలగిపోతాయండి? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు అప్పులు ఇచ్చి ఆ అప్పు కట్టలేదని మిమ్మల్ని బాధ పెట్టేవాడు ఒక 500 సంవత్సరాలు ఈడ ఉంటాడా? నువ్వు ఉంటావా? ఏమన్నా నాకు చెప్పండి. మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో,
అప్పుగట్టు 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 అని చెప్పి బాధ పెడుతున్నాడే, ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉంటాడు చెప్పు? నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు? పోనీ నీకు ఆరోగ్యం బాగలేదు, ఎంతకాలం అనారోగ్యం నిన్ను బాధ పెడుతుంది? ఒక 500 సంవత్సరాలు బాధ పెట్టిద్దా నిన్ను? ఉంటావు 500 సంవత్సరాలు. ఆ 500 సంవత్సరాలు నీ రోగం నీకు ఉంటుందా? ఇల్లు లేదు, పోనీ బంగారు ఇల్లే కట్టుకుంటావు, ఎన్ని సంవత్సరాలు ఉంటావు ఇంట్లో? పిల్లలు లేరండి, పిల్లలు కావాలా? ఎన్ని సంవత్సరాలు నీ పిల్లలతో ఉంటావు? ఉద్యోగం లేదండి, ఉద్యోగం కావాలా? ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తావు? 2 రోజులు నటనే కదా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. యోబు జ్ఞానం చూడండి, భక్తుని యొక్క జ్ఞానం. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. నా తల్లి గర్భంలోంచి దిగంబరినై వచ్చి తిని నేను మళ్ళా అట్లాగే వెళ్తాను. సత్యం ఇదండి. కాబట్టి బంధుమిత్రుల మాయల్లో పడిపోవద్దు. ఇది ఒక మాయ. మాయ అంటే అట్ట కనబడి అటు వెళ్ళిపోయేది, అట్ట కనబడి అటు వెళ్ళిపోద్ది అంతే. మార్తమ్మ అట్ట కనబడి అటు వెళ్ళిపోయింది, హెప్సిబమ్మ అట్ట కనబడి అటు వెళ్ళిపోయింది, లాజర్ అట్ట కనబడి అటు వెళ్ళిపోయాడు, మన తాతలు అట్ట కనబడి అటు వెళ్ళిపోయారు, రాజులు అట్ట కనబడి అటు వెళ్ళిపోయారు. అంతే మాయ అంటే. వాళ్ళు సంపాదించిందంతా వాళ్ళకి అట్ట కనబడి అటు వెళ్ళిపోయింది. ఓకే, కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడైతే మనకు ఇంత గొప్ప మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన సత్యమైన నిజమైన ఉన్న లోకం గురించి మనకు తెలియజేశాడు. కనుక దేవుడి మాట నిజమని, యేసు ప్రభు మాట నిజమని మనం నమ్మి పరలోకానికి సిద్ధపడగలిగితే ఈ అప్పుల బాధలు, ఈ అనారోగ్యపు బాధలు, ఈ సమస్యలన్నీ ఏమనిపిస్తుంది అంటే, ఒరే ఎన్ని రోజులు నన్ను బాధ పెడతావురా, నేను పరలోకం వెళ్ళిపోతా. ఆడ కొత్తవేంది నువ్వు? ఎన్ని రోజులు నా ఈ శరీరం అనారోగ్యం బాధ పెడుతుంది, నేను పరలోకం వెళ్ళిపోతా, మహిమదేహం వచ్చేస్తుంది. ఇంకేం బాధ అవుతుంది? ఇంకేం బాధ పెడుతుంది అనారోగ్యం నన్ను? పిల్లలు లేరు, ఉద్యోగం లేదు, అది లేదు, ఇది లేదన్న బాధ ఈ భూమి మీద ఉన్న 4 రోజులే, కానీ భూమిని విడిచిన తర్వాత అవన్నీ మనతో రావు కదా. కాబట్టి జ్ఞానము కలిగి, దేవుని యొక్క జ్ఞానము కలిగి మనం వాక్యమును నమ్మి బతకగలిగితే నీ సంతోషాన్ని ఎవడు కూడా తీయలేడు. మనం ఎక్కడ బాధపడుతున్నాం, సాతాను మనల్ని ఎక్కడ బాధపడుతున్నాడో తెలుసా? ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి, అది అట్టయింది, ఇది అట్టయింది, ఇది లేదు, అది లేదు, ఆ బాధల్లో పెట్టి అసలు విషయాన్ని, పరలోకాన్ని మనల్ని తప్పిస్తున్నాడు. మనం సంతోషం పొందనీయకుండా వాడు మన మనసును పాడు చేసి మనల్ని దిగులు పడేటట్టుగా, చింతపడేటట్టుగా టార్చర్ చేస్తున్నాడు సాతాను. ఈ విషయం మీకు అర్థం కావడంలే. సాతానికి ఏం చెప్పాలి? మరి నాకు ఆరోగ్యం బాగలేదు, ఎన్ని రోజులు బాగుండదురా, నా దేవుడు వచ్చినా నేను వెళ్ళినా ఇంకా హ్యాపీగా అయిపోతాను కదా. ఇల్లు లేదు, ఎన్ని రోజులు ఎక్కడ ఉంటాను రా, బంగారు బిల్లు కట్టుకున్నా సాతానుగా. సాతానుతో మీరు దేవుని మాట ద్వారా యుద్ధం చేయగలరు. మనశ్శాంతి వాక్యంలోనే ఉందండి, యేసు ప్రభు మాటలోనే ఉందండి. కాబట్టి చూడండి, ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నమ్మేవాడు నిరుత్సాహ బ్రతుకు బతకడు. నిరుత్సాహ బ్రతుకు బతకడు. ఏదో లేదని గడ్డాలు మీసాలు పెంచుకొని కుటుంబం అట్టయిపోయింది, ఇట్టయిపోయింది, అలాగ ఉండదు. షడ్రగ మేషక అబేద్నెగోలు ఏమన్నారు తెలుసా? రాజా, నువ్వు అగ్నిగుండంలో వేస్తే దేవుడు కాపాడుతాడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా మేము చావుకు రెడీ. ఎందుకంటే పునరుత్థానం ఉంది. చనిపోయినా మా దేవుడు మమ్మల్ని లేపుతాడు. నువ్వేం చంపుతావు? ఇంకా దానియేలుని చూడండి, భక్తులందరినీ చూడండి, ఎలా బతికారు? చింతతో, దిగులుతో, అది లేదు, ఇది లేదు, అట్ట ఇట్ట. ఒక్కసారి యేసు దొరికిన తర్వాత, యేసు తెలిసిన తర్వాత వాడు ఇంకా బాధపడుతున్నాడు అంటే వాడు అవిశ్వాసే. వాడు పరలోకం అంటే నమ్మనివాడు, ప్రభు ప్రాణం గురించి ఆయన పెట్టిన త్యాగాన్ని గుర్తించనివాడు. కాబట్టి కొంతమందిని చూస్తున్నప్పుడు నాకు జాలి అనిపిస్తుంది.
ఇటు దేవుడు చెప్తున్న మాట పక్కన పెట్టేస్తున్నాడే, భయం లేదు. దేవుడు చెప్పిన ఆ పరలోకానికి సిద్ధపడడం లేదు. అయ్యో ఏమైపోతాడంటే అయుగయుగాలు వెళ్ళి నరకంలో అక్కడ బాధపడతాడు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాడు ధనవంతుడు. ఏమి లేదులే అనుకున్నాడు, పరలోకం ఏమి లేదులే, ఇలా నష్టసరం బతికిన ఏం కాదులే అనుకున్నాడు. చావు వచ్చింది, పడ్డాడు నరకంలో, అల్లాడుతున్నాడు అక్కడ. ఇప్పటికి ఈ రోజుకి అల్లాడిపోతున్నాడు. కనుక యేసు ప్రభు మాట అబద్ధం కాదు సుమా. యేసు ప్రభు మాట అబద్ధం అనుకొని నువ్వు తెలివిగలడు అనుకుంటున్నా, నువ్వు తెలివిగలదాని అనుకుంటున్నా. అందుకే ఇష్టానుసారంగా బతుకుతుంది. చావు రాదా? తెలివిగల్లోడైతే ఆపుకో. మరి రోగాలు రావడం లేదా నీకు? తెలివిగల్లోడుగా ఆపుకో. వర్షాన్ని తెప్పించు. నిన్న మంగళవారం కదా, రమ్మని చెప్పు. మంగళవారం రా, దేవుడు లేడు రా చెప్పు, పిలువు. సాతాను బుద్ధిని పోగొడతాడు. సాతాను సత్యాన్ని దాచేస్తాడు. సాతాను మోసగాడు. బతుకురా ఇష్టానుసారంగా, ఏం లేదు, పరలోకం లేదు, నరకం లేదు, ఏం లేదు, బతుకు అంటాడు. జాగ్రత్త ప్రేమైన సంఘమా, పరలోకం ఉంది, అదొక రాజ్యం సమీపించింది. చిన్న బిడ్డల వల్లే మారు మనసు పొంది రెడీ అయిపోయి మనదిగో ఆ బిడ్డలాగా అయిపో ఉండాలి. ఆ బిడ్డ ఇప్పుడు కళ్ళు మూసిన యేసుప్రభు వచ్చిన నేరుగా పరలోకానికి వెళ్ళిపోతుంది. హనోకు, అంకిత, అలాంటి బిడ్డలందరూ కూడా, పాలు తాగే బిడ్డలందరూ కూడా వెళ్ళిపోతారు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు పరలోకం. మీలో చాలామంది అంటుంటారు ఒక మాట, నా బిడ్డను దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అవును, దేవుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళు, నరకానికి వెళ్ళరు. బుద్ధిహీనులు ఏమంటారంటే, దేవుడు ఎంత అన్యాయిస్తుడో చూడు, నా బిడ్డను నీ బిడ్డ నీ దగ్గర ఉంటే నువ్వు తాగుబోతివి, చెడ్డదానివి చేస్తావు, చెడ్డోని చేస్తావు. నీ బిడ్డను నువ్వు దేవుడి దగ్గర ఉంటే పరిశుద్ధులుగా ఉంటారు వాళ్ళు. లోకానికి తెలియదు. దేవుడిని నమ్మనోడు ఏమంటాడు తెలుసా? పసిబిడ్డల్ని దేవుడు చంపొచ్చా? పసిబిడ్డ నీ దగ్గర ఉంటే నువ్వు ఎలా పెంచుతావు? నీకు పసిబిడ్డను దేవుడు అప్పగిచ్చాడు, ఎలా పెంచావు చెప్పు? నీ కూతుర్ని ఎలా పెంచావు? నీ కొడుకుని ఎలా పెంచావు? ఇప్పటికీ ఒక నీతిమంతుడిని చేసావా నీ కూతుర్ని, నీ కొడుకుని? మరి నీ దగ్గర ఉంటే ఉపయోగం ఏంటి? బిడ్డలు మన దగ్గర ఉంటే ఉపయోగం ఏంటి? దేవుడు మనకు బిడ్డల నుంచి ఉపయోగం ఏంటి? నువ్వు తల్లివి కదా, నువ్వు తండ్రివి కదా, నీ బిడ్డలను ఏం చేసావు అంటావు. మళ్ళా నా మాట విన్నారయ్యా, అందుకే నీ మాట వినరు. ఎందుకు వినరు? నువ్వు చూపించావు కాబట్టి. భక్తి, భయం, దేవుని యొక్క భయం. అట్టంటే అట్టంటారు, ఇట్టంటేమో ఇట్టంటారు. కనుక నేను అందుకే చెప్తున్నాను మీకు, దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో మీ అందరూ చెప్తున్నాను, ఆదివారం రోజు మందిరానికి రాకపోతే బెత్తం తీసుకురండి పిల్లకాయల్ని, నేర్పించండి. అది ఏమవ్వాలనుకుంటున్నావు రా? ఇంటికాడ ఉండి మందిరానికి రాకుండా నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారు అని నాకు చెడ్డ పేరు తేవడానికి అనుకుంటున్నావా? చెప్పు మీ కూతుర్ని, కొడుకుని చెప్పు. దా మందిరానికి. నువ్వు పెద్ద, నీ కొడుకు పెద్ద. నేను నిన్ను కన్నాను, నువ్వు నన్ను కన్నావా? భయం మిమ్మల్ని, మీ భక్తి చూస్తే వాళ్ళకి భయం వేస్తుంది. మీలో భక్తి చూస్తే వాళ్ళకి భయం వేస్తుంది. మీలో ప్రార్థన లేదు, వాక్యం లేదు, మీరే చెడ్డగా ఉన్నారు అనుకో, మా అమ్మ మా నాన్న తాగదాలు వేసుకుంటున్నారు, గొడవలు వేసుకుంటారు, బూతులు మాట్లాడుకుంటున్నారు, మేము కూడా అంతే. ఏం నేర్చుకుంటారు? ఏం నేర్పిస్తారు మీ పిల్లలకి? మీరు ఏం నేర్పిస్తున్నారు? మిమ్మల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? దేవుడు లెక్క అడుగుతాడు రేపు మిమ్మల్ని. నేను నీకు బిడ్డను ఇచ్చాను కదా, ఏం చేశావు? నేను నీకు కుమారుణ్ణి, కుమార్తెని ఇచ్చాను కదా, ఎలా పెంచావు చెప్పు అని లెక్క అడుగుతాడు. అందుకే నువ్వు అంటావు, నా మాట ఆడన్నారు, నువ్వు నా మాట అన్నావా అంటాడు ఆయన.
నువ్వు నా మాట విని ఆదివారం పుట్టినప్పుడు వాడి తల్లి గర్భంలో నుంచి నా మాటలు వినిపిస్తూ వాడిని పెంచుంటే, నువ్వు ప్రార్థన చూపించుంటే, పుట్టంగానే వాడు తీసుకొచ్చేసి మందిరంలో అలవాటు చేస్తుంటే వాడు ఎందుకు రాడు? సమూయేలులాగా. అన్న సమూయేలుని పాలు విడవంగానే మందిరంలో విడిచిపెట్టేసింది. మనం కలెక్టరు, డాక్టరు, ఇంజనీరు, ఆడేం నేర్చుకుంటాడు? ఆపరేషన్, కుట్లు, బిల్డింగ్ కట్టడాలు. నీతి, దేవుని భయము. దేవుని భయం లేనోడు అమ్మనేం చూస్తాడు, నాన్నేం చూస్తాడు, భార్య బిడ్డలను ఏం ప్రేమిస్తాడు. అందుకని నరహంతకులుగా, భార్యల్ని గొడ్డలతో నరికేవాళ్ళుగా, తల్లిదండ్రులని గొడ్డలతో నరికేవాళ్ళుగా, భార్యని లేదా భర్తని చంపేవాళ్ళకి ఎందుకు తయారయ్యారంటే లోపల యేసు లేడు, దేవుడు లేడు, నీతి లేదు, భయము లేదు. అది కావాలి. నువ్వు ఎంత సంపాదించావో, ఎంత అందమో, ఈ లోకంలో ఎంత అవి వేస్ట్, అవి పనికిరావు. అది ఊరికనే ఉపాధి ఈ లోకంలో అంతే. దేవుని యొక్క స్వరూపం నీలో ఉందో, ఏర్పడిందో లేదో చూసుకో. యేసు యొక్క గుణలక్షణాలు మనలో ఉన్నాయో లేవు, అది మారు మనసు అంటే. అందుకొచ్చా మనం అందుకు పిలుస్తున్నాడు యేసుప్రభు మందిరానికి. అనారోగ్యం ఉన్నా లేకపోయినా నెక్స్ట్ విషయం అదే. డబ్బులు ఉన్నా లేకపోయినా నెక్స్ట్ విషయం. ఇస్తాడు లేకపోతే లేదు, తీసేయి. నీకు పరలోకం కావాలి, నువ్వు నరకం తప్పించుకోవాలి. అది ముఖ్యమైన విషయం ఏమా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మారు మనస్సు పొంది నా వారి వలె, చిన్న బిడ్డల వారి వలె మనం మారడానికి ప్రయత్నం చేయాలండి. ఆ బిడ్డను చూసినప్పుడు నీకేం గుర్తు రావడంలా, అరే బిడ్డకి అబద్ధాలు రావే, బూతులు రావే, ఏ పాప, నీకు అలాగేం అనిపించడం లేదా? నేను కూడా అలాగుంటే బాగుండని, నేను కూడా అలా ఉంటే బాగుండని అనిపించడంలా? అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకేనా? అలా ఉందాం, దేవుని మాటను నమ్ముదాం, పరలోకాన్ని నమ్ముదాం, పరలోకానికి సిద్ధపడదాం, యేసు ప్రభు రాకళ్ళు ఎత్తబడదాం. మన టైం అయిపోయినా మనం వెళ్ళిపోవచ్చు. ఏం దిగులు చెంతలేదు. లోకం దిగులు చెంత పడిని దేవుడిని నమ్మదు. అది దేవుడి మాటకి లోపడదు. కనుక దేవుడు చెప్పిన ఆ పోలికలో రావు. అదే లోకం చర్చి లోపల మనకు వచ్చి మనలో వచ్చిన తర్వాత కూడా మనలో ఉంటే అంతే, ఏం మారు మనసు ఉండదు. ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను. యేసును నమ్మిన తర్వాత, యేసును ఎరిగిన తర్వాత ప్రయత్నం, నేను నీతిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, నేను దేవుడు చెప్పినట్టుగా ఉండాలన్న ఆ ఆ కుతూహలం, ఆ ఆశ లేకపోతే మన మనస్సు సాతాను అధీనంలో ఉందని అర్థం. మన మోసంలో ఉన్నామని అర్థం. మారు మనసు పొందలేదని అర్థం. పాపులుగా ఉన్నామని అర్థం. పాపులకి నరకం శిక్ష. కాబట్టి ఎవరికి వారు జాగ్రత్త పడాలి. అది నువ్వు నీ కుటుంబం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్త. మా వాడు నరకానికి వెళ్ళకూడదు, నా కొడుకు నరకానికి వెళ్ళకూడదు, నా కూతురు నరకానికి వెళ్ళకూడదు, నేను నరకానికి వెళ్ళకూడదు. అంటే డబ్బు కావాలా, ఉద్యోగం కావాలా, అందం కావాలా, నరకానికి వెళ్ళకూడదు అంటే విశ్వాసం, భక్తి ఉంటే చాలు. డబ్బులు అవసరంలే. దేవుని నమ్ముకోవడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి డబ్బులు కావాలా? నీతిగా బతకడానికి డబ్బులు ఏమన్నా కావాలా? అన్నీ యేసు ప్రభువే చెల్లిచ్చేసాడు. ఆ కల్వరి శిలువలో మన పాపాన్ని కడిగాడు. మనం పవిత్రులుగా బతకడానికి ఏం కావాలా అన్నీ కూడా ఆయన అందించేసాడు. ఓకేనా? కనుక అలాగా మనము దేవుని స్వరూపంలోకి చిన్న బిడ్డల వలె మారిపోదాం. ప్రయత్నం చేద్దాం. అడిగా ఎప్పుడన్నా, ప్రభువా నువ్వు చెప్పినట్టు బతకాలని నాకు ఆశ ఉందయ్యా, అడుగు ఇస్తాడు. అది అడగాల్సింది. అడుగుడి అంటే 500 రూపాయలు కట్ట కాదు. అడుగుడి అంటే బంగారం కాదు. అడుగుడి అంటే అయి కాదు. అడుగుడి అంటే నీతి. ఆయన నీతిని, రాజ్యమును మొదట నీతి అడిగావా? ప్రభువా నాకు నీతి కావాలయ్యా. అసలు మనం ఇష్టపడుతున్నావా దాన్ని? ఇష్టపడితే ఎందుకు అడగం? నువ్వు ఏది ఇష్టపడుతున్నావు అది అడుగుతావుగా. నన్ను గౌరవించడం లేదు, నీకు గౌరవించడం నీకు ఇష్టమా? అడుగుతున్నావు. నన్ను సక్రంగా నేను సక్రంగా చూసుకోవడం నీకు ఇష్టమా? అడుగుతున్నావు. మరి దేవుణ్ణి నీతి అడగవా? ప్రభువా నేను నీతిగా
ఉండాలి. అంటే నువ్వు ఇష్టపడతావా? ఇష్టపడితే అడుగు, ఇష్టపడకపోతే అడగవు. నీకు నీతి ఇష్టమైతే దేవుణ్ణి అడుగుతావు. నువ్వు పరలోకం నమ్మితే సిద్ధపడతావు. దేవుడు సర్వశక్తిమంతుడు, ప్రేమ కలిగిన వాడు. నిన్నటి వరకు జీవితం అంటుందో తీసేసి ఇప్పుడు నుంచి ఈ వాక్యం వినబడిన తర్వాత నిజమే కదా, ఈ లోకంలో ఉన్నవి మనుషులు కానీ ఏంది కానీ నాతో ఏమొస్తారు, నాకేమి, ఆయన కదా నా తండ్రి, అక్కడికి వెళ్ళిపోవాలి కదా, మా ఊరు పరలోకం కదా, మన ఊరు పరలోకం అండి, పరలోకమే. ఎంత ప్రేమించినా, ఎంత కొడుకైనా, ఎంత తల్లి అయినా రారు పోతుంది అదంతా, రారు. ఏం చేస్తుంది చనిపోయేటప్పుడు? మార్తమ్మ చనిపోయేటప్పుడు కొడుకు ఏం చేస్తున్నాడు? డాక్టర్ ఏం చేశాడు? పరలోకంలో కలుసుకుందాం. పరలోకంలో వెళ్ళామనుకో, ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేదే ఉండదు. అది సంపాదించుకోవాల్సింది. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక.